ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. 12 కీలక అంశాలపై చర్చిస్తున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులు, సీఎం సింగపూర్ టూర్, ఈ నెల 15న ఉచిత బస్సు సౌకర్యంపై చర్చిస్తున్నారు. జీరో టికెట్తో ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్ అండ్ టెక్ హబ్స్ పాలసీ 2024-29పై చర్చించి కేబినెట్లో నిర్ణయం తీసుకోనుంది. పర్యాటక శాఖ పరిధిలోని 22 హోటళ్లు, రిసార్ట్లు, క్లస్టర్ల నిర్వహణ కోసం ఏజెన్సీ ఎంపిక నిర్ణయాధికారాలని ఆ శాఖ ఎండీకి కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీ కేబినెట్లో ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఏ అంశాలపై కేబినెట్లో చర్చిస్తున్నారు? ఎస్, థ్యాంక్ యూ రవి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ భేటీ కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ భేటీ ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. దాదాపు ఈరోజు జరిగే క్యాబినెట్ భేటీలో కూడా కీలకమైన అంశాలపైన చర్చించి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆగస్టు 10వ తారీఖు నుంచి కూడా రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చే దిశగా కూడా అడుగు వేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు క్యాబినెట్ భేటీలో ఆగస్టు 15వ తారీఖు నుంచి 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలోని మహిళలకు కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణించేలా కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. స్త్రీశక్తి పథకం అనే పేరుతో కూడా ఆగస్టు 10వ తారీఖు నుంచి రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించేందుకు కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి దానికి ఆమోదం తెలుపుతారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఒక టెక్ హబ్ల పాలసీ LIFT పాలసీకి సంబంధించిన 4.0 ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్ ఆమోదం కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలుపుతారు. అలాగే రాష్ట్రంలోని పర్యాటక సాంస్కృతిక శాఖకు సంబంధించిన 6 క్లస్టర్ల కింద 22 APTDC హాస్టళ్లు మరియు రిసార్ట్లకు సంబంధించి కూడా వాటిని అభివృద్ధి చేసే దిశగా ప్రైవేటు సంస్థలకు ఇచ్చేందుకు కూడా ఈరోజు క్యాబినెట్ చర్చించి దానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే యువత అభివృద్ధి, అలాగే ఏదైతే తిరుపతి జిల్లా గ్రామీణ మండలం పేరుడు సమీపంలో గతంలో ఓబ్రాయ్ హోటల్కి దాదాపు 25 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమిని కూడా ఇప్పటికే రద్దు చేశారు. ఆ భూమి స్థానంలో టీటీడీకి భూమిని మార్పులు చేర్పులు చేసే విధంగా కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే ఈ వచ్చే నెల 1వ తారీఖు నుంచి కూడా రాష్ట్రంలో కొత్త భారత్ పాలసీ కూడా ఆమోదం తెలపనుంది. దీనికి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. దాదాపు రాష్ట్రంలో ఉన్న 44 షాపులకు సంబంధించి కూడా లైసెన్సులు, బార్ల లైసెన్స్ కూడా ఈరోజు దీని మీద కూడా రెన్యువల్ చేసే అవకాశం ఉంది. కొత్త బార్ల పాలసీ పైన కూడా చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే SBIకి సంబంధించి కూడా UBIకి సంబంధించి కూడా దాదాపు 9 కోట్ల ప్రభుత్వ హామీని ఇచ్చే అంశం పైన కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలోని అంటే నాయి బ్రాహ్మణులకు సంబంధించి కూడా వాళ్ళకి సామాజికంగా మరింత అభివృద్ధి చెందేలా సంబంధించి కూడా వాళ్ళకు ఏదైతే బార్బర్ షాపులు ఉంటే వాళ్ళకి సంబంధించి కూడా 150 యూనిట్ల నుంచి కూడా 200 యూనిట్లకు విద్యుత్ ఉచితంగా ఇచ్చే అంశం పైన కూడా క్యాబినెట్ చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు అంటే నక్సలిజం కార్యకలాపాలు, దానికి అనుబంధ సంస్థల పార్టీ సంబంధించిన కార్యకలాపాలని మరో ఏడాది పాటు కూడా నిషేధిస్తూ కూడా ఈరోజు క్యాబినెట్ చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. మరో ఏడాది పాటు వాళ్ళకు కమ్యూనిటీ పార్టీ పైన కూడా ఈరోజు నిషేధం ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చూసుకుంటే రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే జర్నలిస్టులకు సంబంధించిన అక్రిడేషన్ల అంశం కూడా చాలా రోజులుగా పెండింగ్లో, దీనిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి అక్రిడేషన్లకు సంబంధించిన విధి విధానాలు అంటే 2025-2026కు సంబంధించి కూడా విధి విధానాలపైన కూడా చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలో కొన్ని పుట్టపర్తి, అలాగే గన్నవరం తదితర కోర్టులకు సంబంధించి కూడా 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సంబంధించిన పోస్టులు, శాశ్వత పోస్టులను కూడా మంజూరు చేస్తూ కూడా దాని మీద కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా వచ్చే నెల 1వ తారీఖు నుంచి కూడా రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేస్తారు. దాని మీద కూడా కొత్త రేషన్ కార్డుల అంశంపైన కూడా క్యాబినెట్లో చర్చించి దానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్నట్టుకు ఈరోజు జరిగే కీలకమైన ఏదైతే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందో దాని మీద కీలకంగా చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో క్యాబినెట్ భేటీ ముగిసే అవకాశం ఉంటుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.